హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 145వ కీర్తన 14వ చరణంలో ఇలా రాయబడి ఉంది: యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఉదయం పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. యెహోవా మనల్ని ఉద్ధరిస్తాడంట. కీర్తనకారుడైన దావీదు చెప్తున్నారు, యెహోవా పడిపోవు వారిని ఉద్ధరిస్తాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మీకు విషయం తెలుసా? దేవుడు ఉద్ధరించే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అర్థమైందా? దేవుడు ఉద్ధరించే కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఉద్ధరించడం అంటే అర్థం ఏంటి? అన్ని సమస్తము తానై నడిపించడం, సమస్తము తానై చూచుకోవటం. ఉద్ధరించడం అంటే ఇంటి పెద్ద అయినా అంతే. నీ గృహానికి అధిపతి యేసే, ఆయన ఉద్ధరించాలి. ఈరోజు నీ ఇంటిని, నీ పిల్లల్ని, అర్థమైందా, నీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఈ దినము నుంచి ఉద్ధరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉద్ధరించడం ఏంటండి? పడిపోయిన వారిని లేపుతాడట, కృంగిపోయిన వారిని ఏం చేస్తాడట? బలపరుస్తాడట. అదే ఉంది ఇక్కడ వాక్యంలో. దేవుడు చక్కగా పడిపోవారిని అందరినీ కూడా దేవుడు లేవనెత్తాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తాడు, పడిపోయిన వారిని ఉద్ధరించేస్తాడు. అర్థమైందా? ఎవరెవరైతే ఉదయం పడిపోయిన స్థితిలో ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఉద్ధరించబోతా ఉన్నాడు. దేవుడు ఉద్ధరణ నీ జీవితంలో జరగబోతుంది యేసు నామములో. ఎవరెవరైతే కృంగిపోతున్నారో, ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో, ఎవరెవరైతే ఫెయిల్ అయిపోయి ఉన్నారో, ఎవరెవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారందరినీ ఉదయం దేవుడు ఉద్ధరించబోతా ఉన్నాడు. ఓ రిమాల తునగల హంతరబ కౌషడా దరబ. దేవుడు ఉద్ధరిస్తాడు. దేవుడు ఉద్ధరించాడంటే ఎవ్వడు నిన్ను పడేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవ్వడు నిన్ను కృంగదీయలేడండి. దేవుణ్ణి ఉద్ధరించనివ్వండి. ఈరోజు నీ జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వండి, దేవునికి ఛాన్స్ ఇవ్వండి. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టేసండి. అయ్యా, నన్ను మీరు ఉద్ధరించండి. తల్లి వింటున్నావా? తల్లులారా వినండి. నీ పిల్లల్ని దేవుణ్ణి ఉద్ధరించమని మీరు ఉద్ధరించబాకండి అమ్మా. మీరు ఉద్ధరించొద్దు పిల్లల్ని. తల్లిదండ్రులారా, దేవుణ్ణి ఉద్ధరించనివ్వండి. నీ పిల్లల భవిష్యత్తు, నీ పిల్లల జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ జీవితాల మీద కూడా మీ ఉద్ధరణ ఉండకూడదు. దేవుడే మనల్ని ఉద్ధరించాలి. అర్థమైందా? మనల్ని ఉద్ధరించాడంటే మనల్ని పడిపోనివ్వడు, మనల్ని కృంగిపోనివ్వడు, మనల్ని అపజయం పాలు అవనివ్వడు, మనల్ని నిందల పాలు అవనివ్వడిక. మనల్ని గొప్ప దేవుడు బహుబలముగా నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును దేవుడే ఈ ఉదయం ఉద్ధరించునుగాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి చూడండి, ఆయన ఉద్ధరిస్తూ ఉండగా రోజుకో కార్యం, రోజు అద్భుతమే. ఇజ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో ఉద్ధరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 20 సంవత్సరాలు కాదండి, 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని ఉద్ధరించాడు. నిన్ను కూడా ఉద్ధరిస్తే ఖచ్చితంగా సముద్రాలు చీలిపోతాయి, ఆకాశాలు తెరవబడతాయి, మన్నాను దిగొస్తుంది, బండ్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి, అమాలేకీయులు ఓడిపోతారు, అమాలేకీయులు సస్తారు, ఐగుప్తులు కనపడరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మారాలు మధురంగా మారిపోతాయి, ఎరుకోలు కూలిపోతాయి, యోర్దాన్లు చీలిపోతాయి, స్వాస్థ్యంలోనికి వెళ్ళిపోతాం. దేవుడు ఉద్ధరిస్తే అలా ఉంటాయి కార్యాలు. ఉద్ధరించాలి ఈ రోజైనా. ఈ యొక్క అపోస్తలిక సంఘాన్ని ఉద్ధరించాలి దేవుడు. ఈ యూట్యూబ్లో వీక్షిస్తున్న కుటుంబాల దేవుడు ఉద్ధరించునుగాక. సేవకులు వింటున్నారు. మీ సంఘాలని, మీ పరిచర్యలని నా దేవుడు ఉద్ధరించునుగాక. అద్భుతాలు ఆయన ఉద్ధరిస్తూ ఉండగా మన జీవితాలు ఆయన అద్భుతాలు చూచుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడానికి స్తోత్రానికి వందనాలయ్యా. అయ్యా మా ప్రతి ఒక్కరి జీవితాలను మీరు ఉద్ధరించండి ప్రభా. పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి, కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఈ దినము నుంచి మీరే మా కుటుంబాలని ఉద్ధరించుదురుగాక, ఏలుదురుగాక, పరిపాలించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదం గురించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రోగస్తులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ బెడ్స్ మీద ఉన్నవారిని డిశ్చార్జ్ చేయనివ్వండి ప్రభా. ఆయా ఐసీయూలో ఉన్నవారిని విడిపించండి ప్రభా. చాతబడి మాంద్రిక పైశాచిక శక్తులతో బాధపడుతున్న వారిని విడిపించండి. ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల అభివృద్ధి కలుగునుగాక. యేసు నామములో స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళుతున్న బిడ్డలను దీవించు. మంచి జ్ఞానములు ఇవ్వండి. రాకపోకలు తోడుండండి ప్రభా. వారు మంచి ఉత్తీర్ణులు కావాలి. యేసు నామములో నీకు వందనాలు. అట్టి కార్యములు చేసి, బలమైన కార్యాలను చేసి నడిపించమని, మీరు మా జీవితములను ఉద్ధరించమని యేసు అతి పరిశుద్ధ దివ్య శక్తి ప్రభావం కలిగి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. ఇదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అంతేకాదు కామెంట్ చేయండి, దేవుడు ఈరోజు నన్ను ఉద్ధరించబోతున్నాడు, దేవుడే ఈ రోజు నుండి నా కుటుంబాన్ని ఉద్ధరించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.